చంద్రమౌళి ఇంటికి వెళ్ళేసరికి ఇద్దరక్కలు ఉన్నారు ఇంట్లో. పెద్దక్క విమలకి 2 సంవత్సరాల కూతురు, చిన్నక్కకు 1 సంవత్సరం కొడుకు. వాళ్ళతో మామూలుగానే మాట్లాడాడు. ఇంటికి వెళ్ళాక అతని మనసు మనసులో లేదు. మైథిలికి రంగారావు గారు ఏమైనా చెప్పారా? చెప్పకుండా ఉంటారా? ఆమె దృష్టిలో పేదవాడైన భర్తకు విలువివ్వలేదా? తండ్రి చెప్పినా నిర్లక్ష్యంగా ఊరుకుందా? ఆమె మనసులో ఇంకెవరైనా చోటు చేసుకున్నారా? లక్ష్మణరావు అంటే ఆమెకిష్టమే అని చెప్పారు రంగారావు గారు. ఆమె మనసు అటువైపు మొగ్గుందేమో. మైథిలి అతన్ని వివాహం చేసుకుంటే సరే, ఆమెకు తగిన వరుడు తను కాదు. వాళ్ళ దయాధర్మాలతో పైకొచ్చాడు. వాళ్ళ దృష్టికి తను ఆనకపోవచ్చు. మతిస్థిరంలేని అమ్మాయిని ఎవరు చేసుకుంటారని తనకిచ్చి కట్టబెట్టారు. ఆ అమ్మాయి బాగుంటే ఇచ్చి పెళ్లి చేస్తారా? చంద్రమౌళి మనసంతా అదోలా అయిపోయింది. అతనికి పెళ్ళైన 3 రాత్రులు వరుసగా గుర్తుకొచ్చాయి. మూడవ రాత్రి తీయని అనుభూతిని గుండెల్లో ముద్ర వేసింది. అప్పటి మైథిలికి, ఇప్పటి మైథిలికి ఎంత తేడా! అందచందాల్లో పూర్తి తేడా కనిపిస్తోంది. ఇప్పుడు మైథిలిని చూశాక అప్పటి మైథిలి గుర్తుకు రావడం లేదు. అతని మనసంతా మైథిలియే నిండిపోయింది. ఆమె తనకేమీ కాదా? కాదనుకుంటే సరా? ఆమె మెడలో 3 ముళ్ళు వేశాడు. డబ్బుకు ఆశపడో ఏమో, కారణం ఏదైనా కావచ్చు. ఆమె తనకు భార్య అయింది. ఆమె తనకి భార్య అయినప్పుడు ఆమెకు తను భర్త కాడా? ఈ సమస్యకు పరిష్కారమేమిటి? జరిగిందంతా మరిచిపోయి సుజన్ని పెళ్లి చేసుకుని హాయిగా రోజులు గడపాలా? మైథిలికి అన్యాయం చేసినట్టు కాదా? ఆమె తనంటే అయిష్టత చూపించి వేరే అతన్ని పెళ్లి చేసుకుంటే సమస్యే లేదు. లేకపోతే ఎలా? ఇటు సుజన, అటు మైథిలి. భగవంతుడా అనుకొని తనలో తాను కుమిలిపోసాగాడు. రాగానే సుందరమ్మ కొడుకునడిగింది. రంగారావు గారిని కలిశావా? ఆయన బాగున్నారా? ఆయన పోయారు. ముక్తసరిగా చెప్పి ఊరుకున్నాడు. ఆయన పోయారా? అయ్యో పాపం, మనకింత సాయం చేశారు అందావిడ. అతను మాట్లాడలేదు. పోనీ ఆయనకి పిల్లలున్నారా? అడిగింది విమల. ఆ, ఒక కూతురుంది. పెళ్ళైపోయిందా? అడిగింది మామూలుగా. ఆ ప్రశ్న వింటూనే అతని ముఖం నల్లబడిపోయినట్టయింది. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేనట్టుగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. అతను అలా మౌనంగా వెళ్ళిపోవడంతో తల్లి కూతుళ్ళు అర్థం కానట్టుగా ముఖాముఖాలు చూసుకున్నారు. ఏమైంది వీడికి? అక్కడికి వెళ్ళొచ్చిన దగ్గర నుండి ఇలా ఉన్నాడు అనుకున్నారు మనసులో. విమల పైకి ఏమీ అనకపోయినా చిన్న అనుమానమేదో మనసులో తలెత్తింది. ఆనాడు తను నూతిలో పడి చనిపోతుంది ఏమో అన్న భయంతో తమ్ముడు తనని పట్టుకుని ఏడవడం తనకి బాగా గుర్తుంది. మీకోసం నేను ఏమైనా చేస్తాను అనన్నాడు. తమ్ముడు చంద్రమౌళి అంటే అందరికీ ప్రాణమే. అతను అదోలా ఉండడం ఆమెకెలాగో ఉంది. ఏదో విషయం గురించి మనసులో బాధపడుతున్నాడు. పైకి చెప్పడం లేదు అనుకుంది. ఎలా ఆ విషయం తెలుసుకోవడం? అడిగితే చెప్తాడా? అంత సులభంగా చెప్పడు. వాడి తత్వమే అంతా. తనకి ఏదైనా కష్టం వస్తే ఎవరికీ చెప్పి బాధ పెట్టాడు. చిన్నప్పటి నుండి అంతే. అటువంటిది ఇప్పుడు చెప్తాడా? చెప్పేలా చేయడం ఎలా? సుజనంటే ఇష్టమే కదా? ఆ అమ్మాయి చేత అడిగిస్తే? ఉహుం, లాభం లేదు. సుజన అంత నెమ్మది పొందికైన అమ్మాయి కాదు. దానికి వేరే ఉపాయం ఆలోచించాలి అనుకుంది విమల మనసులో. చంద్రమౌళి ఇంట్లో సరిగ్గా భోంచేయడం లేదు. తన గదిలోనే గంటలు గంటలు గడిపేస్తున్నాడు. ఎంతో ముఖ్యమైన పనుంటేనే గాని ఎక్కడికి వెళ్ళడం లేదు. తల్లికి, అక్కలకి ఎవ్వరికీ అతని మనసులో ఏముందో అర్థం కావడం లేదు. సుజన ఫోన్ చేసి వస్తాను అంటే ఒకసారి పనుండి ఎక్కడికో వెళుతున్నాను అని చెప్పి తప్పించుకున్నాడు. సుజన నిజమే అని నమ్మింది. లోతుగా ఆలోచించుకోలేకపోయింది. ఆ రోజు మధ్యాహ్నం భోంచేసి గదిలో పడుకున్నాడు. సుజన ఫోన్ చేసింది అతని కోసం. విమల రిసీవర్ ఎత్తి మాట్లాడింది. మీరా, ఆయన ఇంట్లో ఉన్నారా అంటూ ప్రశ్నించింది సుజన. ఉన్నాడు అంది విమల. ఆయన ఏం చేస్తున్నారు అడిగింది. ఆయనతో మాట్లాడాలి అంటే ఆమె ఏమనుకుంటుందని మొహమాటంగా అసలు విషయం దాచేసింది. నన్నడుగుతావేం? వచ్చివాడు ఏం చేస్తున్నాడో చూడు మరి. కాబోయే భార్యవు ఫోన్ చేసి అడుగుతావా? వచ్చి చూడడం తెలీదు? మృదువుగానే నవ్వుతూ మందలించింది విమల. సుజనొస్తే అతని మనసు కుదుట పడుతుందేమో అని ఆమె ఆశ. కాబోయే ఆడపడుచు అలా అనగానే సుజన సిగ్గుపడింది. ఏం, వస్తున్నావా? ఇప్పుడా? అడిగింది సుజన. వెళ్ళాలనున్నా మరీ అంత తొందర అని ఆమె వేళకోళం చేస్తుందేమో అని భయంతో. మరింకెప్పుడు? వెంటనే బయలుదేర్రా, వస్తున్నావు కదూ? అడిగింది ఆమె నవ్వుతూ. ఆ, వస్తున్నా అంది సుజన పొంగి వస్తున్న సంతోషంతో. సుజన ఇంటికి రాగానే విమల మేడ మీదకు వెళ్ళమని చెప్పింది. సిగ్గుపడుతూనే మేడ మీదకు వెళ్ళింది. గదిలో చంద్రమౌళి పడుకొనున్నాడు. సుజన తలుపు తీసుకుని లోపలికి వెళ్ళింది. తల తిప్పి చూశాడు. అతని వైపు చూసి నవ్వింది. నువ్వా? ఇప్పుడొచ్చావేమిటి? అన్నట్టు చూశాడు ఆశ్చర్యంగా.
ముఖం వెంటనే సీరియస్‌గా పెట్టింది. ఆమెకేదో గుర్తుకొచ్చినట్టు. అదేంటి అక్కడే నిలబడిపోయావు, ఇటురా అన్నాడు చిరునవ్వుతో. ఇప్పుడు గుర్తుకొచ్చానా? మీరు ఊరు వెళ్ళొచ్చాక నన్ను కలుసుకున్నారా? నిష్ఠూరంగా అడిగింది. అతను మాట్లాడలేదు. మీరు కనిపిస్తే నవ్వడం, కనిపించకపోతే ఊరుకోవడం అంతే. మీరు నా గురించి కాస్తైనా ఆలోచిస్తున్నారా? అడిగింది కాస్త కోపంగా. ముందిలారా. మంచం మీద లేచి కూర్చున్నాడు. ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఈ 2 రోజులు నాకు ఫోనెందుకు చేయలేదు? పనులొత్తిడి అదే కారణం అంటూ నవ్వాడు. అన్నీ అబద్ధాలే, నేను నమ్మను అంది కాస్త కోపంగా. చంద్రమౌళి లేచి వెళ్ళి ఆమె భుజాలపై చెయ్యి వేశాడు. ఆమెకు ఒళ్ళు మండిపోయింది. అతని చేతుల్ని విదిలించి కొట్టింది. అతను ఆమెను వదల్లేదు. బలవంతంగా భుజాలు పట్టి తన వైపుకు తిప్పుకుని ఆమె గెడ్డం పట్టి పైకెత్తి ఆమె కళ్ళలోకి చూసి నవ్వాడు. కోపమొచ్చిందా? అడిగాడు. ఆమె మాట్లాడలేదు. నీకు కోపమొచ్చినప్పుడు చక్కని బహుమానమివ్వాలి అనుకుంటాను అంటూ కొంటిగా చూశాడు. "ఉమ్" అంటూ ముఖం తిప్పుకుంది, వస్తున్న నవ్వు దాచుకుంటూ. సుజా, నువ్వలా నా మీద కోపం తెచ్చుకుంటే నేను భరించలేను అన్నాడు బాధపడుతూ. కంగారుగా అతని ముఖంలోకి చూసింది. అతని ముఖం అదోలాయిపోవడం ఆమె గమనించింది. ఏంటలా అయిపోయారు? నేను ఊరికే అలా అన్నాను, మీరు ఏమంటారో అని. నిజంగా మీ మీద నాకేం కోపం లేదు. కోపముంటే ఇలా వస్తానేమిటి? అంటూ అతని షర్టు గుండీలు సవరించింది. నిజంగానా? నా మీద నీకు కోపం లేదా? నమ్మకం కుదరక అడిగాడు. నిజంగా, నా మాట నమ్మండి అంటూ అతని గుండెలపై తలాంచుకుంది. ఆమెను దగ్గరకు తీసుకుని ఆమె తల మీద అతని గెడ్డం ఆంచుకున్నాడు. 2 క్షణాల సేపు అలా ఉండిపోయారు ఇద్దరూ. చంద్రమౌళి ఆమె చెయ్యి పట్టి మంచం వైపుగా తీసుకుని వెళ్ళాడు. అతను మంచం మీద కూర్చున్నాడు. ఆమె మంచం దగ్గరున్న మోడ మీద కూర్చుంది. ఇక్కడ కూర్చో అన్నాడు తన పక్కన చోటు చూపిస్తూ. అందుకు నాకింకా లైసెన్స్ రాలేదు అంటూ నవ్వింది. చంద్రమౌళి మనసెందుకో కలుక్కుమన్నట్టయింది. సుజా, ఎందుకనో నా మనసు బాగుండడం లేదు అన్నాడు మెల్లగా. కారణం? అంది అతని వైపు పరీక్షగా చూస్తూ. స్నేహితుడి విషయం విన్న దగ్గర నుండి మనసు మనసులో లేదు అంతే. అందుకే అలా ఉంటున్నాను. స్నేహితుడి గురించి ఆలోచిస్తున్నారా? అవును అంటూ తల ఊపి అతను నా ప్రాణ స్నేహితుడు అంటూ బాధగా కళ్ళు మూసుకున్నాడు. ఏమైందతనికి? ఆమె కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా ముడిపడ్డాయి. ఏం కాలేదు, కాని అతను ఒక సమస్యలో చిక్కుకుపోయాడు. సమస్య? అడిగింది అయోమయంగా చూస్తూ. అవును సుజన, సమస్యే. ఆ సమస్య ఎవరు ఎలా పరిష్కారం చేస్తారో చివరికి అతని జీవితం ఏమవుతుందో కూడా తెలియడం లేదు. అంత చిక్కు సమస్య? అంతే మరి. నేను తెలుసుకోవచ్చా? తెలుసుకుని ఊరుకోవడం కాదు. తెలివితేటలుంటే ఈ సమస్యకు పరిష్కార మార్గం ఆలోచించాలి. మామూలుగా చెప్పాడు. నా తెలివితేటల మీద మీకు నమ్మకం ఉంటే తప్పక పరిష్కార మార్గం ఆలోచిస్తాను అంది. అతను కొద్ది క్షణాల పాటు మౌనంగా ఉండిపోయాడు. అతను చెప్పే వరకు ఆమె కూడా మౌనం వహించింది. చంద్రమౌళి బరువుగా నిట్టూరుస్తూ చెప్పడం మొదలుపెట్టాడు. నా స్నేహితుడు బాగా చదువుకున్నాడు. మంచి తెలివైనవాడు. అతడికి కారు యాక్సిడెంట్లో మతి చలించింది. అయితే అతను ఎవరో ఏంటో మర్చిపోయాడే కాని మిగతా ఏ విషయంలోనూ కూడా అతను మతి పోయినట్టుగా ఉండేవాడు కాదు. డాక్టర్లు చెప్పారు, అతను ఎలా ఉంటే అలాగే ఉండనివ్వండి, పాత విషయాలు గుర్తు చేయొద్దని. సరే అని అందరూ ఊరుకున్నారు. అప్పుడు అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు. తల్లి, తండ్రి అందరూ ఇష్టపడి పెళ్లి చేద్దాం అనుకున్నారు. పెళ్లి జరుగుతుంది అనుకుంటున్న సమయంలో అతనికి మళ్ళీ కారు యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో మళ్ళీ మామూలు మనిషి అయిపోయాడు. అయితే మతిపోయిన తర్వాత జరిగిందంతా మరిచిపోయాడు. డాక్టర్లే చెప్పారు, జరిగిందంతా చెప్పి గుర్తు చెయ్యొద్దు, చేస్తే చాలా ప్రమాదం. మళ్ళీ మతిస్థిమితం తప్పిందంటే తిరిగి మనిషి కాలేడు అంటూ. ఆగి సుజన ముఖంలోకి చూశాడు. సుజన అతను చెప్పే విషయాన్ని శ్రద్ధగా ఆలకిస్తోంది. అతను మొదట ప్రేమించిన అమ్మాయిని ఎవరో పరాయి ఆమెలా చూడసాగాడు. అతను మళ్ళీ మామూలుగా పెళ్లి చేసుకోవడానికి అన్నట్టు ఇష్టం చూపించేవాడు. అతను మళ్ళీ వేరే ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆమె అంటే ప్రాణం పెట్టసాగాడు. ఆమె కనిపించకపోతే నిమిషం ఉండలేకపోతున్నాడు. ఆమె కూడా అంతే అంటూ చెప్పడం ముగించాడు. నువ్వు దీనికి పరిష్కార మార్గం ఆలోచించగలవా? ఆమె ముఖంలోకి సూటిగా చూశాడు. దీనికి పరిష్కార మార్గమా అంటూ నవ్వింది. నవ్వుతావేమిటి? నేను చాలా సీరియస్గా చెప్తుంటే అన్నాడు కాస్త కోపంగా. లేకపోతే ఏంటి? ఇది ఒక సమస్య అడిగింది. కాదా మరి? ఎలా? ఎదురు ప్రశ్న వేసింది. అతను మొదట ఒక అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇప్పుడు మళ్ళీ అతను మరో అమ్మాయిని ప్రేమించాడు. ఆమె లేకుంటే బ్రతకలేని స్థితికొచ్చి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈమెను పెళ్లి చేసుకుంటే మొదట ప్రేమించిన ఆ అమ్మాయి జీవించుండదు. అతనికి ఈ విషయం తెలిసి ఆ అమ్మాయినే భారీగా చేసుకుంటే ఇప్పుడు ప్రేమించిన ఆ అమ్మాయి బ్రతకదు. ఇద్దరి అతివల మధ్య అతను ఇరుక్కుపోయాడు.
ఇద్దరూ అతను లేకపోతే బ్రతకలేరు. ఇద్దరిని అతను భార్యలుగా స్వీకరించలేడు. అతను స్వీకరించినా ఆ ఇద్దరూ ఒప్పుకోరు. అందుకే అతని జీవితంలోకి ఒకే ఆమెకే ప్రవేశం ఉంది. ఆమె ఎవరు? అతని భార్య కాగలిగే అర్హత ఏ అమ్మాయికుంది? మరి ఒక అమ్మాయి జీవితం బాగుపడితే మిగిలిన అమ్మాయి జీవితం ఏం కాను? నువ్వు చెప్పు. ఎలా ఈ సమస్యకు పరిష్కారం? నువ్వు తేలిగ్గా నవ్వేసినట్టు కాదు. అది వాళ్ళ నూరేళ్ల జీవిత సమస్య అన్నాడు బాధగా. నవ్వక ఏం చేయమంటారు? దీనిలో సమస్య ఏముంది? ఆలోచించవలసిందేముంది? ఇది చిక్కు సమస్య అని నేననుకోను అంది చిన్నగా నవ్వుతూ. అంటే? అయోమయంగా చూశాడు. మొదట ప్రేమించిన అమ్మాయితోనే అతని వివాహం అవుతుంది. అదేంటి? అతనికి మతిస్థిమితం లేనప్పుడు కదా ప్రేమించాడు. మనిషి బాగైనప్పుడు ఈ అమ్మాయిని ప్రేమించాడు అన్నాడు ఆశ్చర్యంగా. ఆమె నవ్వింది. మనిషి బాగున్నా బాగోలేకపోయినా మనసుంటుంది. ఆ మనసు ప్రేమించింది ఆ అమ్మాయిని. ఆమె అమాయకంగా నమ్మింది, ప్రేమించింది. ఆ ప్రేమకే న్యాయం చేకూరుతుంది. కానీ ప్రేమ బంధం ముడిపడగానే వారిద్దరికీ వివాహం జరిగిపోయినట్టే లెక్క. ప్రేమ బంధం అంత గొప్పది. తాళి కడితేనే భార్య అని, తాళి కట్టకపోయినంత మాత్రాన ఆమె భార్య కాదని అనుకోవడం చాలా పొరపాటు. భగవంతుడి దీవెన చాలా గట్టిది, గొప్పది కూడా. ఎవరూ వారిద్దరినీ వేరు చేయలేరు. స్త్రీ మెడలో కట్టే తాళిబొట్టు పెద్దలకు నమ్మకం కలగడానికి అంతే. భార్యాభర్తలిద్దరికీ మనస్సాక్షి చాలు. ఈమె నా భార్య అని అతను, అతను తన భర్త అని ఆమె ఇద్దరూ నమ్మితే చాలు. అలాగే జరిగింది మీ స్నేహితుడి వివాహం. ఆ వివాహానికి తిరుగులేదు అంది గట్టిగా నొక్కి చెప్తూ. సుజనా అన్నాడు అయోమయంగా చూస్తూ. అతని వైపు విచిత్రంగా చూసింది. ఏంటి మీరలా అయిపోయారు అన్నట్టు. మరి మొదట ప్రేమించిన అమ్మాయి అతనికి భార్య అయితే రెండవ అమ్మాయి ఏమవుతుంది? ఆమె జీవితానికి అంతేనా? సుజన నవ్వింది. అటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు. అందరి గురించి మనం బాధపడలేం. కొందరి నుదుటిన భగవంతుడు పుట్టగానే రాతలు రాసేస్తాడు. ఆమె మనసు రాయి చేసుకుని మరో వివాహం చేసుకోవచ్చు. లేదా జీవితమంతా అలా గడిపేయొచ్చు అంది. అయితే ఆమె వివాహం చేసుకుంటుంది అంటావా? అడిగాడు. ఆ సంగతి ఎవరూ ఏం చెప్పలేరు. అది ఆమె ఇష్టం, ఆమె మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. అంటే? అతనికి ఆమె మాటలు పూర్తిగా అర్థం కావడం లేదు. పురుషుడి మనసులో ఎందరికైనా చోటు లభించొచ్చు. స్త్రీ మనసులో ఒక వ్యక్తికే స్థానం ఉంటుంది. స్త్రీ మనసారా నమ్ముకుని అతనికే మనసిచ్చుకుంటుంది. అతనే భర్త అని భావించుకుంటుంది. అతన్ని తప్ప వేరే ఎవరినీ పెళ్లి చేసుకుని అర్ధాంగి కాలేదు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్న స్త్రీ వివాహం చేసుకుంటుంది అంటే అది అనేక కారణాల వలన జరిగింది అని అర్థం అంది. చంద్రమౌళి మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయాడు. సుజన లేచి వెళ్ళి అతని భుజం మీద చేయి వేసింది. మీరు అడిగారని నా ఆలోచన నేను చెప్పాను. అంతే. అది వాళ్ళిష్టం. భగవంతుడు ఈ సమస్యకి ఎప్పుడో పరిష్కార మార్గం ఆలోచించి పెట్టాడు. ఎలా జరగవలసింది అలా జరుగుతుంది అంతే. ఎవరో ఫ్రెండ్ గురించి మీరిలా మనసు పాడు చేసుకోవడం నాకు నచ్చలేదు అంది. అతను అలా ఉండడం చూసి. అతను నవ్వాడు. పదండి, ఇంట్లో ఉంటే అలాగే మనసు అదోలా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళి అలా తిరిగొద్దాం అంది. చంద్రమౌళి తల పంకించాడు. అలాగే వెళదాం అన్నట్టు. అయితే నేను కిందకి వెళ్ళి మీ అక్కయ్యలతో మాట్లాడతాను. మీరు తయారవ్వండి. 5 గంటలకు వెళదాం. వాళ్ళ దగ్గర అసలు కూర్చోలేదు. ఏమనుకుంటారో ఏమో అంది. ఏమనుకుంటారు? అనుకోవలసింది అనుకుంటారు అంటూ నవ్వాడు. అతని మనసు ఆ క్షణంలో బాధ మరిచిపోయినట్టయింది. అదే ఏమనో. అతన్ని ఉడికించడం ఆమెకు సరదా. అమాయకంగా చూసింది. ఏమని అంటే అదే అంటూ ఆ పైన ఏం చెప్పాలో తెలియక ఆగిపోయి ఆమె కళ్ళలోకి చూసి నవ్వాడు. సుజన నవ్వుతూ అలాగే చూసింది. ఆ ఇద్దరి చూపులు క్షణంసేపు అల్లుకుపోయాయి. మిమ్మల్ని విడిచి క్షణం ఉండగలనా అనుకుంది ఆమె మనసులో. నేను కూడా నిన్ను మరిచి ఉండలేను అనుకున్నాడు మనసులో. ఇద్దరి మనసులో అనురాగం ఆ క్షణంలో గట్టిగా ముడిపడినట్టయింది. సుజన నవ్వి అక్కడ్నుంచి వెనుతిరిగింది. అతను ఏం మాట్లాడలేదు. కాసేపు పడుకుని లేచి తయారవ్వండి. నేను కింద వాళ్ళ దగ్గర కూర్చుని మాట్లాడొస్తాను అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. మైథిలికి ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. ఆమెకి తన దురదృష్టాన్ని తలచుకుంటూ కుమిలిపోయింది. మంచం మీద బొమ్మలా పడుకుని దిండులో తల దూర్చుకుంది. ఎన్నాళ్ళు ఈ జీవితమిలా? ఈ జీవితానికి అర్థం లేదా? అనుకుని కుమిలిపోతూ తల పైకెత్తింది. ఫైట్లో నుండి మంగళసూత్రాలు బయటపడ్డాయి. కన్నీళ్లతో ఆ మంగళసూత్రాల వైపు చూసుకుంది. అప్రయత్నంగా ఆ సూత్రాన్ని చేతుల్లోకి తీసుకుని పరీక్షగా చూసుకుంటూ విరక్తిగా నవ్వుకుంది. తనకి పెళ్ళయింది. ఆ పెళ్లి ఎప్పుడు జరిగిందో ఏమో! తన ఒంటిమీద స్పృహ లేనప్పుడట. తల్లి చావు బతుకుల్లో ఉంటే తన పెళ్లి జరిపించేశారట తండ్రి. అది పెళ్లి అనే కంటే తన కంఠానికి ఉరిత్రాడు అనడం మంచిదేమో!
అప్రయత్నంగా తల తిప్పి టేబుల్ మీద ఫోటో వైపు చూసింది. లక్ష్మణరావు తన వైపు చిరునవ్వుతో చూసినట్టయింది. ఆ నవ్వు చూడగానే ఆమె మనసు తేలికవుతుంది. లక్ష్మణరావు తన భర్త. అతనికి తనంటే ప్రాణం. అతనికి సెలవు దొరకగానే వస్తాడు. తనకి అన్యాయం చేయడు. అలాంటి మనిషి కాడు అని నమ్మకంగా అనుకుంటూ ప్రతిరోజు ధైర్యం చెప్పుకుని మనసు కూడదీసుకుని రోజులు వెళ్ళబుచ్చుతోంది. అయితే ఆ రోజు ఆ ఫోటో వైపు చూసి, ఆ చిరునవ్వు చూసి మనసు కరిగిపోలేదు. అతనంటే ఆ క్షణంలో అసహ్యం వేసింది. లక్ష్మణరావు ఒక మనిషా అనుకుంది. మనిషి ఎలా మారిపోయాడు? పెళ్ళంటే తమాషా అనుకున్నాడా? మూడు ముళ్ళ బంధాన్ని మాపేద్దామనుకున్నాడా? అసలు తనని పెళ్ళెందుకు చేసుకున్నాడు? తన జీవితం నాశనం చేద్దామనుకున్నాడా? ఈ ఒంటరితనం తనకి మరీ బాధనిపిస్తోంది. పిలిస్తే పలికేవాళ్లు లేరు. తన గురించి ఆలోచించేవాళ్లు లేరు. తన గురించి బాధపడేవాళ్లు లేరు. జర్మనీ ఒకతను వెళుతుంటే ఆమె లక్ష్మణరావు అడ్రస్ చెప్పి వెళ్ళి చూసి రమ్మంది. అతను వెళ్ళి 2 నెలలకి తిరిగొచ్చాడు. అతను ఏం చెప్తాడో అని సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయింది. లక్ష్మణరావు గారికి రంగారావు గారు పోయినట్లు తెలియజేసినా ఆ కబురు అందలేదేమో. ఇప్పుడు తెలియగానే తను ఒక్కరితే ఉంటుంది అని బాధపడి వెంటనే బయలుదేరొస్తాడేమో అనుకుని పొంగిపోయింది. అయితే ఆమె ఊహ పొరపాటయింది. జర్మనీ వెళ్ళొచ్చిన అతను చంద్రమౌళి వచ్చి వెళ్ళాక 2 రోజుల తర్వాత వచ్చాడు. వచ్చి చెప్పాడు. నేను వెళ్ళి కలుసుకున్నానండి. మీ గురించి చెప్పాను. ఆమె ఒక్కరు ఉన్నారు. వాళ్ళ నాన్నగారు పోయారని. ఏమన్నారు? ఆతృతగా అడిగింది. విని మౌనంగా ఉండిపోయారండి. వస్తానని అన్నారా? అడిగింది. ఉహుం, ఇప్పట్లో ఇండియా వచ్చే ప్రసక్తి లేదని అన్నారండి. పోనీ ఉత్తరం ఏమైనా ఇచ్చారా? ఆ దొల అయిపోతూ అడిగింది. ఉత్తరం ఏమైనా రాసిస్తారేమో అని అడిగాను. ఏం అక్కర్లేదు. ఆమెకు ఉత్తరం రాసేటంత ముఖ్య విషయాలు ఏమీ లేవు అని అన్నారండి అంటూ చెప్పాడు. మైథిలి మరికేం ప్రశ్నించలేదు. ఆమెకు ఆ క్షణం నుండి లక్ష్మణరావు అంటే అంతవరకు ఉన్న గౌరవభావం పోయింది. అసహ్యం వేసింది. అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన దగ్గర నుండి అలా కుమిలి కుమిలి ఏడుస్తూనే ఉంది. ఈ పెళ్లికి అర్థమేమిటి? భార్య అంటే కొంచెం కూడా అభిమానం లేని వ్యక్తిని గౌరవించి ఈ మంగళసూత్రానికి తను విలువివ్వాలా? తీసి పారేస్తే? కసిగా అనుకుంటూ 2 చేతులతో గట్టిగా మంగళసూత్రాల్ని పట్టుకుంది. తీసి పారేయాలనుకున్నా ఆ మంగళసూత్రాల్ని చేతుల్లోకి తీసుకోగానే మనసు అదోలా అయిపోయింది. కట్టిన సూత్రాన్ని తీసి పారేయగల ధైర్యం ఏ హిందూ స్త్రీకి ఉండదేమో. అలా బొమ్మలా క్షణంసేపు ఉండిపోయింది. కళ్ళనీళ్లు జలజల రాలిపడ్డాయి ఆ సూత్రాల మీద. బాధతో గుండెలు బరువెక్కిపోయాయి. భగవంతుడా! ఈ ఆశ నిరాశల మధ్య ఊగుతూ ఈ సూత్రాల బరువు నేను మొయ్యగలనా? తాళికట్టిన మనిషికి లేని అభిమానం నాకెందుకుండాలి? ఆమె మనసు కుతకుతలాడిపోయింది. లేదు, ఏమైనా సరే నేను ఈ తాళిని తీసి పారేస్తాను అనుకుంటూ తెంచబోయింది. ఆగు, తొందరపడుతున్నావు అన్నట్టు వినిపించింది. ఉలికిపడ్డటయింది. ఎవరు అనుకుంది. నేను నీ అంతరాత్మని మాట్లాడుతున్నాను. ఏంటి? నీరసంగా చూసింది మైథిలి. మెడలో కట్టిన తాళిబొట్టుకి విలువివ్వకపోతే నువ్వు హిందూ స్త్రీవే కాదు. భర్త ఎటువంటి వాడైనా మనసారా ప్రేమిస్తుంది స్త్రీ. తాగుబోతావని, జోదగాడవని, దొంగవని, కూనికోరవని అతణ్ణి దైవంగా పూజిస్తుంది. మంగళసూత్రం చాలా పవిత్రమైంది. భర్త ఎంత దూరంగా ఉన్నా ఎప్పటికైనా లాక్కొచ్చే అద్భుత శక్తి దానికుంది. భర్త క్షేమాన్ని భద్రంగా కాపాడేది ఆ మంగళసూత్రం. అర్థమైందా? ఆ సూత్రం పొరపాటును కూడా తీయకు అంటూ అంతరాత్మ ఆమెకు బోధించింది. మైథిలి అలా బొమ్మలా ఉండిపోయింది. ఆమెకు జరిగిందంతా గుర్తొచ్చింది. ఆ రోజు తల్లితో కారులో పెళ్లికి వెళుతోంది. తండ్రి రాలేదు. మధ్యలో కారు రిపేరొచ్చి డ్రైవరు తల్లిని తనని ఉండమని మెకానిక్ని తీసుకొస్తానని చెప్పి వెళ్ళాడు. ఆ రోడ్డంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. దగ్గర తోవ అని అటు తీసుకొచ్చాడు డ్రైవర్. అంతే, దొంగలొచ్చి కారు మీద పడ్డారు. తను ఎక్కువ వస్తువులు వేసుకోలేదు. తల్లి ఒంటిమీద బంగారం బాగా ఉంది. నగలకి ఆశపడి ఒకడు తల్లిని కత్తితో పొడిచేశాడు. రక్తం ఫౌంటైన్లా చిమ్మేసింది. తల అదిరిపోయి నరాలు తెగిపోయినంత గట్టిగా, పిచ్చిగా, వెర్రిగా కేకపెట్టింది. ఆ తర్వాత తనకి తెలివి లేదు. 4 రోజుల తర్వాత కళ్ళు తెరిచి చూసింది. తను హాస్పిటల్లో ఉంది. తలకి కట్టుకట్టుంది. చేతికి కట్టుంది. డాక్టర్లు, నర్సులు చుట్టూ ఉన్నారు. ఒక క్షణం అయోమయంగా చూసింది అందరి వైపు. మమ్మీకెలా ఉంది? ఏది మమ్మీ? గాబరాగా అడిగింది. డాక్టర్లందరూ ముఖాముఖాలు చూసుకున్నారు. ఒక క్షణం వారి కనుబొమ్మలు ముడిపడ్డాయి. మరుక్షణంలో వాళ్ల ముఖంలో ఆశ్చర్యం, ఆనందం కొట్టొచ్చినట్టు కనిపించాయి. చెప్పండి డాక్టర్, మమ్మీ ఏది? మా మమ్మీకెలా ఉంది? మా డాడీ వచ్చారా? అడిగింది ఆతృతగా. మీ మమ్మీకి పర్వాలేదు, బాగానే ఉంది. మీ డాడీ ఇక్కడే ఉన్నారు అంటూ చెప్పారు డాక్టర్లు. అయితే త్వరగా మా డాడీని పిలవండి అంది. రంగారావు గారు కూడా చేతికి కట్టుంది. నుదుట చిన్న గాయం అయింది.
ఆయనకి ఈ విషయం చెప్పి కూతురి బెడ్ వద్దకు తీసుకొచ్చారు. డాడీ అంటూ కేక పెట్టింది. డాడీ మీకెలా తగిలాయి దెబ్బలు? మీరక్కడికొచ్చారా? వాళ్ళు మిమ్మల్ని కూడా కొట్టారా? అడిగింది. ఆతృతగా గాబరాగా మంచం మీద నుండి లేచి కూర్చోబోతూ. డాక్టర్లు ఆమెను లేవనివ్వలేదు. రంగారావు గారికి కూతురు పిలుపు వినగానే ఆశ్చర్యం, ఆనందం, దుఃఖం, ఆవేదన పొంగి పొంగొచ్చాయి. అమ్మ మైథిలి, నా తల్లి అంటూ కూతురి తల దగ్గర కూర్చుని ఆమె తలపై తన తల పెట్టి రోదించారు. డాడీ అంది ఆమె కూడా ఏడుస్తూ. డాడీ డాడీ అన్న పిలుపు ఎన్నాళ్ళకి విన్నాను. మనసులో అస్పష్టంగా అనుకుంటూ వెర్రి ఆనందంతో అమ్మ మైథిలి మళ్ళీ పిలువమ్మా, ఆ పిలుపు మళ్ళీ పిలువు అన్నారు. డాడీ డాడీ మళ్ళీ అన్నారు కన్నీళ్లతో. డాడీ డాడీ తండ్రి చేతులు గట్టిగా పట్టుకుంది. చాలు ఇంకా ఇంకా మళ్ళీ మళ్ళీ పిలువమ్మా అన్నారు కూతురు నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ. డాడీ డాడీ అంటూ పిలిచింది. డాక్టర్లే ఆయన్ని ఎక్కువ ఆవేశపడనివ్వలేదు. కాసేపు రెస్ట్ తీసుకోండి, మీ అమ్మాయికి ఏం పర్వాలేదు, ఇప్పుడు బాగుంది అన్నారు డాక్టర్లు. అవును డాక్టర్, నా కూతురు చచ్చి బ్రతికింది, నా కూతురికి ఇది పునర్జన్మ, పునర్జన్మ డాక్టర్ అంటూ డాక్టర్ చేతులు పట్టుకుని ఏడ్చేశారు. డాక్టర్లే ఆయన్ని మౌనంగా ఓదార్చి తీసుకువెళ్ళి ఆయన్ని వేరే బెడ్ మీద పడుకోబెట్టారు. డాక్టర్ మా మమ్మీని నేను వెంటనే చూడాలి, లేకపోతే నేను బ్రతకలేను డాక్టర్ అంటూ ఏడ్చేసింది. డాక్టర్లు ఆమెకు మెల్లగా నచ్చజెప్పి ఓదార్చారు. మీ మమ్మీ వేరే రూంలో పడుకునుంది, నిద్రపోయి లేచాక నిన్ను తీసుకువెళ్ళి చూపిస్తాం, నువ్వు కళ్ళు మూసుకుని పడుకో అన్నారు. మైథిలి నిజమనుకుని నమ్మి కళ్ళు మూసుకుని పడుకుంది. అలా 4 రోజులు ఆమెను మభ్యపెట్టారు. ఆ తర్వాత ఇక లాభం లేదని చెప్పి డాక్టర్లే ఆమెకు మెల్లగా తల్లి చనిపోయినట్టు చెప్పారు. ఆ వార్త విని ఆమె తట్టుకోలేనట్టు ఏడుస్తుంటే డాక్టర్లన్నారు, నువ్వు ఇలా అయిపోతుంటే మీ నాన్నగారిని ఎవరు ఓదారుస్తారు? ఆయన ఈ వయసులో తట్టుకోగలరా? నువ్వు అలా ఏడిస్తే మీ నాన్నగారికి గుండెపోటు వస్తుంది అంటూ అలా చెప్పి ఆమెను ఓదార్చారు. మైథిలి తండ్రిని పట్టుకుని ఏడ్చింది. మమ్మీ లేదా నన్ను విడిచి వెళ్ళిపోయిందా అంటూ. రంగారావు గారు బాధగా కళ్ళు మూసుకున్నారు. కూతుర్ని ఓదార్చే శక్తి లేక. రోజులు గడుస్తున్నాయి. రంగారావు గారికి మైథిలికి గాయాలు పూర్తిగా తగ్గిపోయాయి. హాస్పిటల్లో నుండి ఇంటికొచ్చేశారు. రంగారావు గారి మనసులో కుంగిపోవడం ఆమెకు తెలీదు. మైథిలికి మతిస్థిమితం లేక పని మనిషిని పట్టు కొడితే నుదుటి రక్తం వచ్చింది పని మనిషికి. రంగారావు గారు విసిగిపోయి కూతుర్ని లెంపకాయ కొట్టారు. దాంతో ఏడుస్తూ కూర్చుండిపోయింది మైథిలి. కూతుర్ని కొట్టాను అని ఆయన బాధపడి అలా ఎక్కడికైనా తీసుకువెళదామని డ్రైవర్ని కారు సిద్ధం చేయమని కూతుర్ని తీసుకుని కారులో షికారుకు బయలుదేరారు. మనసు బాగుండక ఎదురుగా లారీ రావడంతో కారు పక్కకు తిప్పే అవకాశం లేకపోయింది. లారీ డ్రైవర్ తాగున్నాడు. కారుకి లారీ గట్టిగా డాష్ ఇవ్వడంతో డ్రైవర్కి దెబ్బలు తగిలాయి. కారు డోర్ సరిగ్గా పడని కారణంగా డోరు టక్కున తెరుచుకుంది. ఆ విసురుకి మైథిలి కారులో నుంచి ఎగిరిపడ్డట్టు అక్కడున్న చెట్టుపై పడింది. తల చెట్టుమానికి బలంగా తగిలి వెంటనే స్పృహ తప్పిపోయింది. రంగారావు గారికి దెబ్బలు తగిలిన కారులోనే ఒక పక్కకు పడిపోయారు. అలాగే డ్రైవరు తను ఇద్దరూ కలిసి మైథిలిని లేవదీస్తుండగా జనం చుట్టూ పోగయ్యి వేరే కారులో వారిని హాస్పిటల్లో చేర్చారు. స్పృహొచ్చిన తర్వాత మైథిలి అనుకుంది, తల్లితో వెళ్ళినప్పుడు స్పృహ తప్పిపోయింది, 4 రోజుల తర్వాత స్పృహొచ్చింది, తల్లికి ఎలా ఉంది అని అంతే. దాన్ని 3 సంవత్సరాల కిందట ఎక్కడో ఆ సంఘటన జరిగిపోయింది అని, తల్లి మరణించి సంవత్సరాలు అయిపోయాయని, ఇది తండ్రితో వెళ్ళినప్పుడు జరిగిన యాక్సిడెంట్ అని, ఆ యాక్సిడెంట్లో పోయిన మతి తిరిగొచ్చింది అని, ఇన్ని సంవత్సరాలు మతిస్థిమితం లేకుండా రోజులు గడిపింది అని ఆమె అనుకోలేదు. ఆమెకెవరూ చెప్పలేదు కూడా. రంగారావు గారికి ఆనందించాలో దుఃఖించాలో అర్థం కాని పరిస్థితిలో పడిపోయారు. కూతురికి పెళ్లి చేయలేకపోయారు అని నలుగురు అంటారని తన పరువు నిలబెట్టుకోవడానికి మైథిలికి పెళ్లి జరిపించారు. పెళ్లి కాని పెళ్లి. అంతేగాని కూతురి జీవితం నిలబెట్టడానికి కాదు ఆ పెళ్లి. ఆ పెళ్లికి అర్థం లేకుండా అయింది. హాస్పిటల్లోనే మంగళసూత్రాలు చూసుకుని ఆయన్ని ఆశ్చర్యంగా అడిగింది. డాడీ, పెళ్లి కాని నాకు నా మెళ్ళో ఈ మంగళసూత్రాలు ఎందుకున్నాయి? ఈ పెళ్లి ఎలా జరిగింది? ఆయన ఎవరు అని అడిగినప్పుడు ఎంత బాధ అనుభవించాలో ఆయన అంత బాధ అనుభవించారు. మీ మమ్మీ ఆఖరి క్షణాల్లో ఉండి నీ పెళ్లి చూడాలని కలవరిస్తుంటే అప్పుడే ఏదో పనుండి ఇండియా వచ్చిన లక్ష్మణరావుతో నీకు స్పృహలేని టైంలో నీ పెళ్లి జరిపించేశానమ్మా అంటూ అబద్ధం చెప్పి ఆమెను నమ్మించారు. నాకు స్పృహలేని టైంలో లక్ష్మణరావుతో నా పెళ్లి జరిగిపోయిందా? ఆయనేరి అడిగింది అయోమయంగా చూస్తూ. వెంటనే వెళ్ళిపోయాడు. కూతురి ముఖంలోకి చూడలేక మెల్లగా చెప్పారు. మళ్ళీ ఎప్పుడొస్తానన్నారు? అడిగింది ఆతృతగా. చెప్పలేదు. మైథిలి ఇకేం ప్రశ్నించలేదు. రంగారావు గారు ఇంటికొచ్చేశాక ఈ విషయం గురించి ఆలోచిస్తూ బెంగతో కుంగిపోసాగారు.
మైథిలికి ఏం తెలీదు. రోజులు గడుస్తున్నాయి. తండ్రి చూసే బిజినెస్ విషయాలు మెల్లగా తనూ చూడసాగింది. ఒక్కోసారి ఎక్కడికైనా వెళ్ళవలసిన పనుంటే తండ్రిని వద్దని తనే వెళుతుండేది. ఆమె మనసులో లక్ష్మణరావు గురించిన ఆలోచనలు తలెత్తి తీయని ఊహల్లో ముంచేసాగాయి. అతనితో తన పెళ్లి జరగడం అదృష్టంగా భావించడం లేదు. అలాగని దురదృష్టంగానూ భావించడం లేదు. తమ ఇద్దరి పెళ్లి గురించి పెద్దవాళ్లు ముందుగా నిర్ణయించుకుందే. దీనిలో ఆశ్చర్యం ఏమీ లేదు అనిపించిందామెకు. అయితే రోజులు గడుస్తున్నా లక్ష్మణరావు వద్ద నుండి ఒక్క ఉత్తరం కూడా లేదు. వస్తున్నట్టు కూడా తెలియజేయలేదు. ఆమెలో ఏదో నిరాశ బయలుదేరినట్టుగా అనిపించసాగింది. రంగారావు గారి ఆరోగ్యం రోజురోజుకి దిగజారిపోసాగింది. ఆయన మంచం పట్టేశారు. తండ్రి పరిస్థితి చూస్తే ఇలా ఉంది. లక్ష్మణరావు చూస్తే అక్కడి నుండి రావడం లేదు. మైథిలికి ఏదో భయం వేసి లక్ష్మణరావుకి ఉత్తరం రాయసాగింది. రంగారావు గారు కూతుర్ని పిలిచారు. ఏంటి డాడీ అంటూ ఆయన గదిలోకి వెళ్ళింది. ఏం చెప్తున్నావమ్మా అడిగారు. ముందు సందేహించింది తండ్రితో చెప్పాలా వద్దా అని. చెప్పమ్మా మళ్ళీ అడిగారు. లక్ష్మణ్కి ఉత్తరం రాస్తున్నాను డాడీ అంది మెల్లగా. ఏమనమ్మా అడిగారు. అలా అడుగుతున్నప్పుడు ఆయన ముఖం నల్లగా మాడిపోయింది. తొందరగా వచ్చేయమని, పెళ్లి చేసుకున్నానని, మీకో భార్య ఉందని మర్చిపోయారా అని రాస్తున్నాను డాడీ అంది మెల్లగా. కూతురి చెయ్యి చొప్పున పట్టుకున్నారు. ఆయన ముఖంలో బాధ తొంగి చూసింది. వద్దు తల్లి వద్దు, లక్ష్మణ్కి ఉత్తరం రాయిద్దు అన్నారు. అదేంటి డాడీ, ఆయన నా మెడలో తాళి కట్టిన భర్త. ఆయనకు నేను ఉత్తరం రాయడం తప్పా? తప్పు కాదమ్మా, నువ్వు ఉత్తరం రాయడం తప్పు కాదు. మరి అన్నట్టు ప్రశ్నార్థకంగా చూసింది. చూడమ్మా, భర్తని ప్రాధేయపడి భార్య అడగనవసరం లేదు. భర్తకి భార్య అంటే ఇష్టం లేకపోయినా పైన భగవంతుడున్నాడు. మంచికో చెడ్డకో మరే కారణంగానో నీ ఒంటి మీద స్పృహలేని పరిస్థితుల్లో నీ పెళ్లి జరిపించాడు ఆ దేవుడు. వివాహం ఎంత పవిత్రమైందో మాంగల్యబలం అంత గొప్పది. భార్యాభర్తలు ఎంత దూరంలో ఉన్నా వాళ్ళిద్దరూ ఒకటే. టైం రావాలి. టైం వస్తే అంత దూరంలో ఉన్నా భార్య దగ్గరకు భర్తని లాక్కునొస్తాడు ఆ దేవుడు అంటూ ఆగారు. మైథిలి తండ్రి ముఖంలోకి చూస్తూ అలా ఉండిపోయింది. చూడమ్మా, మనం ఎవరికీ అన్యాయం చేయలేదు. పైన భగవంతుడున్నాడు. నీ భర్త నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకొస్తాడమ్మా, నీ దగ్గరకొస్తాడు. ఆ నమ్మకం నాకుంది. అంతవరకు నువ్వు లక్ష్మణ్కి ఉత్తరం రాయనని నాకు మాటివ్వు. నువ్వు రంగారావు కూతురివి. నీకే నువ్వు ప్రాధేయపడకు. ఏది నాకు మాటి అంటూ చేయి చాపారు. డాడీ ఆమె పెదవులు అస్పష్టంగా పలికాయి. తండ్రి మనస్తత్వం ఆమెకు అర్థం కావడం లేదు. మాటియమ్మా అన్నారు బాధగా. ఆయన చేతిలో చేయి వేసింది. అలాగే డాడీ, ఆయనకై ఆయన నా వద్దకొచ్చే వరకు నేను ఉత్తరం రాయను అంది తండ్రికి మాటిస్తూ. ఆయన తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. అలా వారం రోజులు గడిచిపోయాయి. రంగారావు గారికి ఆ రోజసలు బాగాలేదు. లాయర్ని పిలిపించి అతనికి ఏదో చెప్పారు. కూతుర్ని పిలిచి చెప్పారు. లక్ష్మణొస్తే అతను రాగానే మన లాయర్ గారికి కబురు చేయి. అతనొచ్చాక గాని ఏ విషయం లక్ష్మణ్తో నువ్వు మాట్లాడొద్దు, గుర్తుంచుకో అంటూ చెప్పారు. మైథిలి తల ఊపింది అలాగే అంటూ. రంగారావు గారికి ఆ రాత్రి మరీ బాగలేకపోయింది. అంతే, ఆ రోజు రాత్రే ఆయన పోయారు. ఆ రోజు నుండి మైథిలి ఒక్కరత అయిపోయింది. కన్న తల్లి తండ్రి ఇద్దరూ పోవడం, తను ఒంటరిదైపోవడం భరించలేకపోయింది. ఇక ఆ ఇంట్లో ఉండలేక బిజినెస్ మిల్లు చూసుకోవచ్చు అన్న ఉద్దేశంతో తన మకాం బొంబాయికి మార్చేసింది. అంతా గుర్తు చేసుకుంటున్న మైథిలికి మనసంతా ఎలాగో అయిపోయింది. లక్ష్మణ్కి తనంటే ఇష్టం లేదని తెలిసిపోయింది. ఒంటరిగా రోజులు ఎలా గడపడం ఆలోచిస్తోంది.